హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేదార్ యోగం 500 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. దీని కారణంగా కొన్ని రాశి చక్ర గుర్తుల విధి ప్రకాశిస్తుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశిని ఎప్పటికప్పుడు మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. దీని ప్రభావం మానవ జీవితం మరియు దేశం మరియు ప్రపంచంపై కనిపిస్తుంది. అలాగే ఈ యోగాల ప్రభావం కొందరికి మేలు, కొందరికి చెడు. 5 సంవత్సరాల తర్వాత కేదార్ రాజయోగం వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో 7 గ్రహాలు 4 రాసులతో ఉంటాయి. అందుకే కేదార్ యోగం వచ్చింది. కాబట్టి ఈ రాజయోగం యొక్క కూర్పు అన్ని రాశి చక్ర గుర్తులపై కనిపిస్తుంది. అయితే 3 రాసుల వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం, అదృష్టం కలుగుతున్నాయి. కేదార్ రాజయోగంలో ఏ రాసుల వారికి ప్రకాశిస్తాయో తెలుసుకున్నాం. మేషరాశి వారికి కేదార్ రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో కుజుడు, శుక్రుడు మరియు బుధుడు ఉన్నాయి. అలాగే సూర్యుడు 10వ ఇంట్లో ఉన్నాడు మరియు శని ఆదాయ గృహంలో ఉన్నాడు. కాబట్టి మీరు ఈ సమయంలో వృత్తి మరియు వ్యాపారంలో పురోగతిని పొందుతారు. కొత్త ఆదాయ వనరులు కూడా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. మీరు కొత్త పనిలో కూడా విజయం సాధిస్తారు. కోరికలు కూడా నెరవేరుతాయి. పెట్టుబడిలో లాభపడే యోగం ఉంటుంది. అలాగే మీరు ఈ సమయంలో కొడుకు మరియు మనవడును పొందవచ్చు. కేదార్ రాజయోగంలో మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ జాతకంలో 8వ ఇంట్లోకి సంచరించగా శని 11వ ఇంట్లోకి సంచరిస్తున్నాడు. అందువల్ల వ్యాపారులు ఈ సమయంలో తమ వ్యాపారంలో మంచి పురోగతిని సాధించగలరు. అలాగే పెళ్లి కాని వారికి ఈ సమయంలో వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ప్రేమ సంబంధాలు ఉన్నవారు వివాహం చేసుకోవచ్చు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంటే ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధిస్తారు. మీరు ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి. మీరు కొత్త పనిలో కూడా విజయం సాధిస్తారు. తులారాశి వారికి కేదార్ రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయంలో గౌరవం మరియు హోదా పొందుతారు. మరోవైపు మీరు ఫిల్మ్ లైన్ లేదా స్పోర్ట్స్ ప్లేయర్ అయితే మీరు మంచి విజయాన్ని పొందవచ్చు. రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులు ఏ పదవినైనా పొందగలరు. అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటికప్పుడు విన్ఫాల్ పొందుతారు. అదే సమయంలో వివాహం మరియు కుటుంబంలో ఉత్సాహం కలయిక ఉంటుంది. విద్యా పోటీలలో విజయం ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.